అందరికీ నమస్కారం అండి. పిల్లలైతే హాయ్ అమ్మ. బ్యాచిలర్స్ అయినా సరే, ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఈ మిక్స్ దాల్ చేసుకొని తినేలా నేను చూపిస్తాను ఈరోజు. ఇది మిక్స్ దాల్ అండి. 5 రకాల పప్పులతో కలిపి ఈరోజు పప్పు చేశాను నేను. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా చేసి నేర్చుకోవచ్చండి. ఇది ఎలా చేశాను అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఎర్రపప్పు తీసుకుందాం 1 కప్పు. దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు. పచ్చిశనగపప్పు 1 కప్పు. పెసరపప్పు 1 కప్పు. గుండు మినప్పప్పు 1 కప్పు. కందిపప్పు 1 కప్పు. 5 రకాల పప్పులు తీసుకున్నానండి నేను. ఈ 5 రకాల పప్పుల్ని కలిపి మనం ఒక జార్లో పెట్టుకున్నామంటే మిక్స్డ్ దాల్ తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పప్పులన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఒక జార్లో పోస్తున్నాం. ఇలా జార్లో మనం పోసి భద్రపరుచుకుందాం. ఇలా భద్రపరుచుకున్న ఈ 5 రకాల పప్పులతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఈ పప్పుతోటి దోశ కూడా వేసుకోవచ్చు, ఇడ్లీ పెట్టుకోవచ్చు, వడలు కూడా వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పప్పుని ఒకసారి ఇలా కలిపి ట్రై చేయండి. పప్పు అంతా ఒక్కసారి. మనకేంటంటే పిల్లలకి పోషకాలు ఇవ్వాలి, వాళ్ళు ప్రోటీన్ ఇవ్వాలి అంటే కందిపప్పు తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఈ పప్పుతోటి ఈ 5 రకాల పప్పులు కలిపి నేను ఈరోజు మీకు టేస్టీగా ఒక పప్పు చేసి చూపిస్తాను. ముందుగా మనం పప్పు రెడీ చేయడానికి ఒక కుక్కర్ తీసుకుందాం. చిన్న కుక్కర్ తీసుకుంది. 5 రకాల పప్పులు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, 5 రకాల పప్పుల్ని కలిపి 1 కప్పు తీసుకుందాం చాలు. ఈ 1 కప్పుతోటి మనం ఈరోజు పప్పు తయారు చేసుకుందాం. ఈ పప్పులో వాటర్ పోసి 1కి 2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కుందామండి. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న కందిపప్పులో మనం ఇప్పుడు ఒక ఆనియన్, 3 టమాటాలు, కొంచెం చింతపండు, ఒక 5 తీసుకున్నానండి. 5, 6 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉంటే మాత్రం 4 తీసుకోండి. కొంచెం కొత్తిమీర, ఈ మాత్రం సరిపోతుంది. చింతపండు ఇది కొంచెమే. పులుపు తినని వాళ్ళు చింతపండుని స్కిప్ చేయండి. ఇవన్నీ కట్ చేసి పప్పులో వేసుకుందాం. ఇలా అన్నీ కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మనం పప్పులో వేసుకుందాం. ప్రతి ఒక్కటి వేసుకుంటున్నానండి. టమాటాలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, స్టీల్ కట్టర్ వాడుతున్నానండి నేను. ప్లాస్టిక్ది, వుడ్ది అయితే త్వరగా పాడైపోతుంది. ఈ స్టీల్ కట్టర్ ఏంటంటే చాలా రోజులు ఉంటుంది అనేసి దీన్ని వాడుతున్నాను. ఇప్పుడు ఈ పప్పులో 1 స్పూన్ ఉప్పు, కాస్తంత పసుపు వేసుకుందాం. పప్పు ఎప్పుడైనా అండి త్వరగా ఉడకాలంటే కొంచెం ఒక 2 బొట్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపిన దాన్ని పప్పులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, పసుపు, ఉప్పు, చింతపండు, కొత్తిమీర అన్నీ వేసాం కదా, దీన్ని పొయ్యి మీద పెట్టి 5 విజిల్లు పెట్టుకుందామండి. పప్పులన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉడకవు. ఒక్కొక్కటి ఉడకాలంటే టైం పడుతుంది. కాబట్టి 5 విజిల్ పెట్టేసుకుందాం మనం.
5 విజిల్ వచ్చాక చూపిస్తాను నేను మళ్ళీ. 5 విజిల్ తర్వాత మన పప్పు ఉడికిపోయిందండి. దీంట్లో పప్పు గుత్తి యూజ్ చేస్తున్నాను నేను. మా పిల్లలు కొంచెం పప్పుగా ఉంటే తినరు, అందుకని కాస్త దీన్ని క్రష్ చేసుకుందాం. పప్పు గుత్తుంటే పప్పు గుత్తితో యూజ్ చేయండి, లేదంటే పావు బాజీ చేసే క్రషర్ ఉంటుంది కదా, అది ఉంటే దాంతో యూజ్ చేయండి. ఒక్కసారి దీన్ని అలా ఎనుపుకోవడం అంటారు, మా దాంట్లో అయితే ఎనపడం అంటారు. కొంచెం అలా తిప్పేసుకోండి. వేడిగా ఉందండి, పైన పడుతుంది, జాగ్రత్త. అయిపోయింది. నేను మీకు దీంట్లో తాలింపు చూపిస్తాను ఒక్కసారి నేనేం వేస్తాను. ఈ పప్పులో అండి మనం తాలింపు ఇలా తీసుకుందాం. 4 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, 2 ఎండుమిర్చి, కాస్త జీలకర్ర, ఆవాలు, కొంచెం కడిగిన కరివేపాకు. మీరు కొత్తిమీర కావాలంటే వేసుకోండి, నేను ఆల్రెడీ పప్పులో వేసానని ఇప్పుడు వేయట్లేదు. ఇవి తీసుకోండి. దీంతోపాటు దీనికి టేస్ట్ వచ్చేదండి ఇంగువ. మీరు ఏ బ్రాండ్ వాడతారో ఇంగువ అది వాడండి, నేను ఈ బ్రాండ్ వాడతాను. ఇది యూస్ చేద్దాం. ఇంగువ చాలా టేస్ట్ ఉంటుందండి. ముద్దింగువ అయితే ముద్దింగువ వాడండి, లేదంటే ఇది వాడండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని కాస్త మాత్రమే, నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయను, ఆల్రెడీ దోశల్లో వాటిల్లో తింటూ ఉంటాం కదా, కొంచెమే వేసానండి, లిటిల్ బిట్. 1 టేబుల్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ ఉంటుంది, అదంతే. దీంట్లో ముందర ఆవాలు వేసుకుందాం. స్టీల్ది కాబట్టి త్వరగా వేడైపోతుంది అనమాట. ఒక్కొక్కరు ముందు ఆవాలు ఇవన్నీ వేస్తారు, నేను డైరెక్ట్ అన్నీ వేసేస్తాను. ఎందుకంటే కొంచెమే నూనె వేస్తాను కదా, ఆ నూనెకి మళ్ళీ ఆ నూనె అంటుకుపోతూ మాడిపోతూ ఉంటుంది. దానివల్ల అన్నీ ఒకసారి వేసేస్తున్నాం అనుకోండి, అన్నీ ఒక్కసారి కాలిపోతాయి అన్నమాట. కరివేపాకు చిట్పట్ అంటుందండి, సరిపోతుంది. వేగేయండి. ఎండుమిరపకాయ కూడా వేగింది, అది కూడా వేగింది. కొంచెం అంటే కొంచెమే ఇంగువ వేస్తున్నాను. పప్పు తీసుకోండి, ఇలా వేసాయి. మళ్ళీ ఆ సువాసన అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఎంత అంటే మన ఇంగువ వేసాం కదా, ఆ ఇంగువ వాసన అంతా పప్పుకు పట్టుకుంటుంది. ఇలా ఎమ్మటే మూత పెట్టేసాం అనుకోండి, ఆ పప్పుకు పట్టేసుకుంటుంది. ఇది కూడా వేద్దాం. పప్పు గుమగుమలు ఆడుతుందండి. మీకు ఈ పప్పు ఎల్లో కలర్ అనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ లేకుండా ఉండాలంటే మీరు దీంట్లో పచ్చిమిరపకాయ స్కిప్ చేసేయండి. ఒక పచ్చిమిరపకాయ వేసి కారం వేయండి, రంగు మారుతుంది. నేను ఎందుకంటే మా ఇంట్లో అందరం పచ్చిమిరపకాయలు వాడతామన్నమాట, అందుకనేసి పచ్చిమిరపకాయ వేసే అలవాటు. లేదంటే కొంచెం కాస్త కారం వేసారనుకోండి, రంగు మారుతుంది. మిక్స్డ్ దాల్ అండి, ఎలా ఉంది? రోటీలోకి, అన్నంలోకి, మీరు ఆఖరికి దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపో.